ఖమ్మంకిల్లాపై రాజకీయాలు హీటెక్కాయి. మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. ఒకవైపు కేటీఆర్ టూర్, మరోవైపు మంత్రి తుమ్మల ఆపరేషన్ ఆకాష్. కార్పొరేటర్ల జంపింగ్లు, ముందస్తు ఎన్నికల వ్యూహాలతో ఖమ్మం రాజకీయం సెగలకొక్కుతోంది. ఖమ్మంలో కేటీఆర్, హైదరాబాద్ లో తుమ్మల. ఖమ్మం గుమ్మంలో రసవత్తర రాజకీయం. మంత్రి ఆపరేషన్ ఆకర్షకు కారు డీలా. ఖమ్మం రాజకీయ చదరంగంలో ఇప్పుడు అసలైన ఆట మొదలైంది. మున్సిపల్ ఎన్నికల నగరా మోగకు ముందే జిల్లాలో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. అపర చాణక్యుడిగా పేరున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన మార్కు రాజకీయంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. సరిగ్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం గడ్డపై అడుగుపెట్టిన వేళ తుమ్మల పెద్ద స్కెచ్చే వేశారు. గులాబీ పార్టీకి చెందిన కార్పొరేటర్లను ఒక్కొక్కరిగా హస్తం గూటికి చేర్చుకుంటూ కేటీఆర్ కు షాక్ ఇచ్చారు. 37 మంది కార్పొరేటర్లను ప్రత్యేక బస్సులో హైదరాబాద్ కు తరలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ జంపింగ్ల వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ నడుస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ గడువు మే వరకు ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తుకు వెళ్లాలంటే పాలకవర్గం నుంచి మెజారిటీ తీర్మానం తప్పనిసరి. అందుకే మ్యాజిక్ ఫిగర్ 40ని అందుకునేందుకు తుమ్మల శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ బలం 37కి చేరగా మరికొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా టచ్లోకి వచ్చినట్లు సమాచారం. ఖమ్మం కార్పొరేషన్లో 60 మంది కార్పొరేటర్లుండగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 44 కార్పొరేషన్ స్థానాల్ని గెలుచుకుంది. కాంగ్రెస్ 10 కార్పొరేషన్ స్థానాలు గెలుచుకుంది. మిగిలిన 6 స్థానాలు ఇతరులు గెలుచుకున్నారు. మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన సభ్యులు కొందరు గత ఎన్నికల సమయంలో తుమ్మలకు మద్దతు పలికి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత మరికొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం మరో 8 మంది కాంగ్రెస్లో చేరారు. మొత్తంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 37కి చేరింది. ఈ పరిణామాలపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మా నాయకుల్ని ఎత్తుకుపోయినా భయం లేదు, కొత్త నాయకుల్ని తయారు చేసే సత్తా మాకుంది అంటూ గంభీరంగా ప్రకటించారు. మరి ఇవాళ నేను బట్టి గారిని అడుగుతున్నా, బట్టి గారు 100 రోజులు కార్డును పెట్టుకోమన్నారు. మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు? ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు? చెప్పు. ఎక్కడ పోయింది నీ 2,500? ఎక్కడ పోయింది 4,000 పెన్షను? ఎక్కడ పోయింది తులం బంగారం? ఎక్కడ పోయినాయి స్కూటీలు? ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు? ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్ల బడ్జెట్, బీసీలకి 42% రిజర్వేషన్లు? చెప్పుకుంటూ పోతే 420 హామీలు. ఒకటి కాదు, 2 కాదు. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది. సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం. అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. అది ఎవరి గురించో మీకు తెలుసు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బీ ట్యాక్స్ 30%. ఇక్కడ పక్కన పీ ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా, ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. పట్టు కోసం కాంగ్రెస్, ఉనికి కోసం బీఆర్ఎస్ చేస్తున్న ఈ పోరాటంతో ఖమ్మం రాజకీయం ఇప్పుడు రణరంగంగా మారింది.